వాల్యూ 10 రావాలి, బిలోకి వాల్యూ 20 రావాలి. సో ఇప్పుడు ఏలో ఉన్న వాల్యూ 10, సో బిలో ఉన్న వాల్యూ 20. ఓకే, ఇక్కడ నేను అనదర్ వేరియబుల్ టీ అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. తీసుకొని చూడండి, టీలో ఇనిషియల్గా ఏ వాల్యూ ఉంటుంది? గార్బేజ్ వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ ఫస్ట్ మనకి ఏలో ఉన్న వాల్యూ టీకి అసైన్ చేద్దాం. అంటే ఇక్కడ టీ ఈజ్ ఈక్వల్ టు ఏ సెమీకోలన్. అంటే ఇప్పుడు ఏలో ఉన్న వాల్యూ టీలోకి వస్తుంది. అంటే ఏలో ఉన్న వాల్యూ ఎంత? 10. 10 వాల్యూ ఎక్కడికి వస్తుంది? టీ. అంటే ఏలోకి వాల్యూ టీలోకి వాల్యూ ఎంత వస్తుంది? 10. నెక్స్ట్ మనం ఏలోకి బిలో ఉన్న వాల్యూ రావాలి. అంటే ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు బి సెమీకోలన్. అంటే ఇక్కడ బిలో ఉన్న వాల్యూ ఎంత? 20. బిలో ఉన్న వాల్యూ 20. దేనికి అసైన్ అవుతుంది? ఏ. అంటే ఇక్కడ ఏ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. అంటే ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది? 20. నెక్స్ట్ మనకి బిలోకి వాల్యూ ఎంత రావాలి? 10. ఆ 10 అనే వాల్యూ ఏ వేరియబుల్లో ఉంది? టీ. అంటే ఇక్కడ టీ ఈజ్ ఈక్వల్ టు బిలోకి వాల్యూ ఎంత రావాలి? టీ. అంటే టీలో ఉన్న వాల్యూ తీసుకొచ్చి దేనికి అసైన్ చేయాలి? బికి అసైన్ చేయాలి. అంటే బి ఈజ్ ఈక్వల్ టు టీ సెమీకోలన్. అంటే మనకి టీలో ఉన్న వాల్యూ ఎంత? 10. 10 వాల్యూ వెళ్ళి ఎక్కడ అసైన్ అవుతుంది? బి. బిలోకి వాల్యూ ఎంత వస్తుంది? 10. అంటే ఈ కోడ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఏలో వాల్యూ ఎంత ఉంది? 20. బిలో వాల్యూ ఎంత ఉంది? 10. ఓకే, ఇప్పుడు ఈ కోడ్ ఇక్కడ చేంజ్ చేద్దాం. ఇక్కడ అనదర్ వేరియబుల్ ఇంట్ టీ. ఇనిషియల్గా గార్బేజ్ వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఏం రాయాలి? టీ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఫస్ట్ ఏలో ఉన్న వాల్యూ టీకి అసైన్ చేయాలి. నెక్స్ట్ బిలో ఉన్న వాల్యూ ఏకి అసైన్ చేయాలి. నెక్స్ట్ టీలో ఉన్న వాల్యూ ఏకి అసైన్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ కోడ్ రన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు 20, బి ఈజ్ ఈక్వల్ టు 10. So Alt F9, yes, Control F9. So A value is 20, A value is 20 and B value is 10. Okay, enter. అయితే మనం ఇక్కడ వితౌట్